గుత్తి రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మి మెడికల్ సెంటర్ మొదటి వార్షికోత్సవాన్ని డాక్టర్ శ్రీధర్, డాక్టర్ నందిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పురం జిల్లా కేంద్రంలో గుత్తి రోడ్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మి క్లినిక్ నందు ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందిన పలువురు పేషెంట్లను కలిసి ప్రత్యేకంగా మొదటి సంవత్సరం యాన్యువల్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి, డాక్టర్ కోనంకి నందిని తదితరులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ లక్ష్మి ఎముకల నరముల ఫిజియోథెరపీ మెడికల్ సెంటర్ను ఏర్పాటు చేసి గత సంవత్సర కాలంలో వేలాది మందికి ఫిజియోథెరపీ సెంటర్ నందు కేవలం 10 రూపాయలకే వైద్యం చేయడం జరిగిందని, భవిష్యత్తులో కూడా పేద ప్రజలను వైద్యం అందించాలనే ఉద్దేశంతో 10 రూపాయలకే వైద్య సేవలను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, వైద్య వృత్తి వ్యాపారంలా కాకుండా సేవలాగే చేస్తేనే ప్రజలకు ఉపయోగపడుతుందని డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి, డాక్టర్ కోనంకి నందిని తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది, పలువురు వైద్య సేవలు పొందిన ప్రజలు పాల్గొన్నారు. మా కుటుంబంలో ఒక వ్యక్తి అని చెప్పవచ్చు. మేము ఎంతో మంచి పేరు సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు కాదు తనయులు వారి ప్రతి ఒక్కరిని వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్గా కాకుండా. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీలక్ష్మి ఎముకల నరముల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. అది కూడా మా ముఖ్య అతిథులు ఎవరంటే ఈరోజు పక్షవాత పేషెంట్లు, సుదీర్ఘకాలంగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా నడవలేనటువంటి వ్యక్తులు, వారిని ఈరోజు నడిపించి వారి చేతుల మీదుగా ఈరోజు ప్రజలకు సన్మానం చేపిస్తున్నాం. ముఖ్య అతిథులు అంటే అనంతరం ఉమ్మడి జిల్లా చరిత్రలో మొట్టమొదటి కొత్త శ్రీకారానికి మేము ఒరవడి చూస్తాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈరోజు ఎందుకంటే జీవం లేనటువంటి పక్షవాత ఈరోజు వారు నడుచుకుంటూ రావడము, అదేవిధంగా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, వారికి సంవత్సర కాలంగా అనేక మంది సుదీర్ఘకాలంగా బాధపడే వాళ్ళు ఈరోజు బాగయ్యి వాళ్ళు ఈరోజు స్టేజ్ మీద ఎక్కించడము, డాక్టర్లమైన కింద కూర్చోవడము ఈరోజు మేము జీవితంలో మర్చిపోలేనటువంటి, ముఖ్యంగా ఈ సహకారం ఇచ్చినటువంటి మీ మీడియా సోదరులు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకటి, ఎవరికైనా కూడా ప్రజల ఆరోగ్యము, ప్రజాసేవ అనేది చాలా ముఖ్యము. ఆ తర్వాతే డబ్బైనా, హోదా అయినా, ఆస్తి అయినా. మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా రేపు మన పిల్లలు మనకు అన్నం పెట్టలేదు అంటే ఆ సంపాదన వ్యర్థంతో సమానము. అందుకు సమాజానికి ఏం చేయాలంటే ఈరోజు జాయింట్ ఫ్యామిలీలు తగ్గిపోతున్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరిగిపోతున్నాయి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా అనేక ఇబ్బందులు, కొట్లాట్లతోటి మానసిక ఆరోగ్యం ఉంటుంది. అందుకు వచ్చే ఏ పేషెంట్ అయినా కూడా వారితో కూర్చొని మాట్లాడండి, వారితో మాట్లాడి తర్వాతే మీరు సొల్యూషన్ వెతకండి, అంతే తప్ప వ్యాపారం దృక్పథం కాకుండా సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మీరు 1 ఇయర్లో ఎంతమందికి ఎంతమంది పేషెంట్ చూసింటారు సార్? ఈరోజు దాదాపు మేము దగ్గర 90,000 నుంచి 1,00,000 మంది దాటింది మా మార్కు. ఎందుకంటే ప్రతిరోజు 300 నుంచి 400 మంది ఉదయం సాయంత్రం ఉంటారు. ఈరోజు మా దగ్గరకు వచ్చేది పులివెందల నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, రాజమండ్రి నుంచి, నర్సాపురం నుంచి, అన్నవరం నుంచి, అదేవిధంగా రాయలసీమ అనేక జిల్లాల నుంచి ఈరోజు వచ్చి మా దగ్గర అంటే 10 రూపాయలని కాదు కానీ 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చినందుకు మా నమ్మకము, ధైర్యము ఇవ్వాల్సిందిగా మేము ఎంతో మనస్ఫూర్తి కోరుకుంటాము. మాకు చదువు చెప్పిన గురువులు, మీడియా సోదరులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా ఊపిరున్నంత వరకు 10 రూపాయలు అనేది కొనసాగుతుంది. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను, రేపు చెప్తున్నాను. నేను భూమి మీద ఉన్నంత వరకు 10 రూపాయలు అనేది కొనసాగుతుంది. దాంట్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు. 10 రూపాయలు అని చెప్పి 10,000 బిల్లు వేసే సంస్కారం అయితే, ఆ సంస్కృతి అయితే మా ఒంట్లో కానీ, మా ఇంట్లో కానీ, నా కంట్లో కూడా రాదు, రానివ్వను. అలా చేయాల్సి వచ్చిన పొద్దున 10 రూపాయలు పని చేస్తా తప్ప ఫీజులు పెంచి అయితే బతికే స్థితిలో అయితే లేము అని మరొకసారి కూడా చెప్తున్నాను. నేను డాక్టర్ శ్రీధర్ గారి భార్యని. నా పేరు నందిని, కోనంకి శ్రీధర్ వాళ్ళ వైఫ్ని. నేను ఇక్కడ మేము 10 రూపీస్కి మాత్రమే వైద్యం చేస్తున్నాము. రేషన్ కార్డ్ ఒరిజినల్ కార్డు ఉంటేనే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. అదే జిరాక్స్ కార్డ్స్ అవన్నీ ఉంటే ఏమి అసలు యాక్సెప్ట్ చేయము. 10 రూపీస్ మాత్రమే వైద్యం. కన్సల్టేషన్ ఫీజు. ఇక్కడ ఎముకలకు, నరములకు సంబంధించినవన్నీ చూస్తారు. ఇక్కడ పక్షవాతం కూడా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. పక్షవాతానికి సంబంధించినది సపరేట్ ఫీజు ఉంటుంది. ఇంకా అలాగే ట్రీట్మెంట్కి అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఇక్కడికి వచ్చి చూపించుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. దానికి సార్ చెప్పారు కదా మీకు ఆల్రెడీ 10 days 10 months తను సఫర్ అయిన దాని గురించి 10 రూపీస్ పెట్టాలని తను డిసైడ్ చేసుకున్నారు. తనకు ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని గురించి తను 10 రూపీస్ అని పెట్టుకున్నారు.
చాలా మంది నాకు చెప్పారు 10 రూపాయలకి ట్రీట్మెంట్ సంవత్సరం అవుతుందండి. లక్షల్లో 1 lakh దాకా క్రాస్ అయింటారు. డైలీ మా ఓపీనే 50 క్రాస్ అవుతుంది. ఆ విషయంలో నేను పాదాభివందనం చేస్తున్నాను అన్నకు. ఏం చెప్పాలనుకుంటున్నామంటే అంటే అనవసరంగా ఆపరేషన్స్ కానీ వెళ్తూ ఉంటారు. అసలు ఆపరేషన్ కేసు కాకపోయినా సరే కావాలన్నా సరే ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు. ఆపరేషన్ చేయించుకున్నా సరే ఎలాంటి ఫలితం ఉండదు వాళ్ళకు. మళ్ళీ వాళ్ళకు పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఏదైతే వాళ్ళకు అవసరమో దానికి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. తర్వాత తెలిసింది నాకు వచ్చాకే నాకు బాగా వారానికే క్లియర్ అయింది. తర్వాత ఒక 3 నెలలు 4 నెలలకు నేను బాగా క్యూర్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్ పైన నిలబడుతున్నాను, బాగా నడచగలుగుతున్నాను. అంటే అంత శ్రీధర్ గారి దయ వల్ల ప్లస్ ఆయన మిసెస్ గారి దయ వల్ల. జీవితంలో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొద్దున్న లేసి మా ఆయన లేకపోతే పొలంలోకి వెళ్ళే అవకాశం లేదు నాకు. ఊరికి దగ్గరలోనే మామిడి తోట అంటే నాకు చాలా ఇష్టం. నీళ్లు పోసి పెంచి చెట్లు పెద్దగా చేసిన, అందుకే వచ్చినాయనే ఊర్లో చాలా మంది అన్నారు, నువ్వు అత్యాసి పోయి మామిడి చెట్లకు నీళ్లు పోసి బతికించినావు, బోర్లు నీళ్లు పడలేకపోతే దానికి నీకు వచ్చినాయి అన్నారు. కానీ సరే ఏం చేస్తాం, తప్పదు కదా, భరించినాం. 14 ఏళ్ళలో నేను ఫీల్డ్ తిరిగి ఆర్ఎఫ్ఎస్ వర్క్, ఎన్పిఎం వర్క్, వాటర్ షెడ్ సిఓగా నేను పనిచేస్తున్నప్పుడు చాలా బాగా ఫీల్డ్ తిరిగేదాన్ని. ఆ ఫీల్డ్ తిరిగినప్పుడు ఇట్లా తిరిగిన దానికి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. కొద్ది రోజులు బాగా వ్యవసాయం పనులు చేస్తున్నా. 14 ఏళ్ళు మనిషి లేకపోతే నేను తోటలే పోలేదు. కానీ 10 రూపాయల డాక్టర్ అని మా సొసైటీలో ఒక సభ్యురాలు చెప్తే నేను నమ్మలేదు. 10 రూపాయల డాక్టర్ అంటే ఏమవుతుంది, ఈమె మాటలకేమో ఈమె ఏం చెప్పినారో అనుకున్నా నేను. కానీ సార్ గారు కాకతీయ కమ్మ సంఘంలో మాట్లాడినప్పుడు ఒక వీడియో చూసినా నేను. అది చూసిన తర్వాత అప్పుడు నాకు నమ్మకం కలిగింది. వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అప్పుడు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా. 14 ఏళ్ళు నేను ఇంట్లోనే ఉండిందాన్ని. ఇక్కడ వచ్చి ఒక రోజు ట్రీట్మెంట్ తీసుకున్నా, 2-3 రోజులు పోలేదు వెంటనే పొలానికి. మా ఆయన ట్రాక్టర్తో పోయేవాడు సేద్యానికి. పోతే ప్రొద్దున్నే పోయి క్యారియర్ ఇచ్చి వచ్చిన. నేను చూపించుకొని వచ్చినాను కదా, నాకు ఎట్లుంటుందో చూద్దాం అని క్యారియర్ తీసుకెళ్ళినా. తర్వాత మధ్యాహ్నం పోతానో లేదనుకున్నా. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసుకుని మధ్యాహ్నం క్యారియర్ తీసుకెళ్ళినా. మా ఆయన చాలా సంతోషపడిపోయాడు. ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇంత బాగా పొలంలోకి వచ్చినావు, కంటిన్యూ తీసుకోవాలని అన్నారు. నేను కంటిన్యూ తీసుకున్నాను, నాకు చాలా బాగుంది. ఇప్పుడు రోజు పొద్దున్నే వెళ్ళి పొలానికి 2 గంటల సేపు ఏదో ఒక పని, పొలంలో ఏదో ఒక పని చేసుకుంటున్నా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా, మేడం గారికి, అందరికీ, వీళ్ళ ఫ్యామిలీకి. ఆ సార్ గురించి ఒక చిన్న పాట రాసుకున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీని చూసిన తర్వాత ఆయన పుత్రుడు జన్మించినప్పుడు పుత్రోత్సాహం ఉంటుంది తండ్రి గారికి. కానీ అప్పుడు సంతోషపడేదేమో కానీ ఆ తండ్రి చెప్పిన ఆశయాన్ని వాళ్ళు లేకపోయినా ఈ కొడుకులు పాటించినందుకు ఇప్పుడు నిజంగా సంతోషం మా తల్లిదండ్రులకు ఇప్పుడు ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. శ్రీధర్ సార్ గురించి ఒక చిన్న పాట రాసుకున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషం. పేదల డాక్టరు కోణంకి శ్రీధర్ పాదాభివందనం చేస్తున్నానన్నా. 10 రూపాయల డాక్టరు మీకు పాదాభివందనం చేస్తున్నానన్నా. ఇటువంటి డాక్టర్ని సమాజ సేవకు ఇచ్చిన మీ తల్లిదండ్రుల శ్రీలక్ష్మి గారికి, వెంకటనాయుడు గారికి పాదాభివందనం చేస్తున్నానన్నా. పాదాభివందనం చేస్తున్నానన్నా. నీ చక్కనైన వైద్యముతోటి నేను పొలం కాడికి వెళ్తున్నా. మీ చక్కనైన వైద్యంతో పొలం కాడికి నేను వెళ్తున్నా. కలియుగ దైవము వెంకన్న, పేదల దేవుడు మీరన్నా. కలియుగ దైవము వెంకన్న, పేషెంట్ల దేవుడు మీరన్నా. పేషెంట్ల దేవుడు మీరన్నా. సింగనమల క్రాస్ వద్ద 2వ శనివారం